నరసింహారావు గారు కానీ, ఈ ఇంత మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసిన సురేష్ బాబు గారు కానీ, ఇందులో ఇన్వాల్వ్ ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. శోభన్ బాబు గారితో నేను దాదాపు 10 పిక్చర్స్ చేశాను. చాలా చిన్న ఏజ్లోనే నాకు ఆ ఛాన్స్ దొరికింది ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు. జనరల్గా అప్పుడు నేను చాలా కొత్త, ఇంత పెద్ద సూపర్ స్టార్తో నేను అసలు ఎలా కూర్చోవాలో, ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో తెలియని ఒక ఏజ్ స్టేజ్ అనమాట అప్పట్లో. కానీ ఫస్ట్ డే నుంచే ఆయన ఎంత కంఫర్టబుల్గా, ఎంత ఆప్యాయంగా, అభిమానంతో మాట్లాడించారంటే అసలు ఆ ఏజ్ గ్యాప్ కానీ, ఆ సీనియారిటీ కానీ అన్నీ మర్చిపోయి ఒక ఫ్రెండ్లీ ఈక్వేషనే ఉండేది, చాలా ప్లెజెంట్గా. ఇంకొక విషయం నాకు ఎప్పుడు స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, శోభన్ బాబు గారు గుర్తుకొచ్చినప్పుడల్లా, ఆ ఏజ్లో ఎప్పుడైతే నేను ఆయనతో ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు ఎంత చిన్నదాన్నో, చివరి పిక్చర్ యాక్ట్ చేసేటప్పుడు వరకు కూడా ఎప్పుడు సుమలత గారు మీరు అనే సంబోధించారు. అంటే అంత గౌరవం ఇచ్చి అంత రెస్పెక్ట్తో ట్రీట్ చేసే హీరోస్ చాలా 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 తక్కువ, అందులో జూనియర్స్తో ఉండేటప్పుడు. సో దట్ ఆ ఒక యూనిక్ క్వాలిటీ నేను శోభన్ బాబు గారిలో చూశాను. అంతేకాదు చాలా చాలా గైడ్ చేసేవాళ్ళు. ఒక ఆర్టిస్టు ఎలా స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ని ఎలా సపరేట్గా పెట్టుకోవాలి. పర్సనల్ లైఫ్ని ఆయన చాలా ప్రిన్సిపల్డ్గా, చాలా డిస్టెంట్గా పెట్టేసేవారు, సినిమాలతో అసలు కలిపేవారు కాదు. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు శోభన్ బాబు గారి మనవాళ్ళని చూసి నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ శోభన్ బాబు గారినే చూసినట్టు అనిపించింది. చూడండి, ఆ విగ్రహంలోనే ఎంత అందంగా కనబడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో సీజీ లేదు, స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు, ఇంకేమి ఫోటోషాప్ లాంటివి లేవు. అప్పటికి ఇప్పటికీ మన ఇండస్ట్రీకి అందగాడంటే శోభన్ బాబు గారే అని నేను అనుకుంటున్నాను. అలాగే సోగ్గాడు 50 సంవత్సరాలు కాబట్టి ఒక 2 మాటలు చెప్పాల్సిందే. సోగ్గాడు రిలీజ్ అయినప్పుడు నేను స్కూల్లో చిన్నపిల్లండి, 12 ఏళ్ళు ఉంటాయి. మా ఇంటి పక్కనే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అట్లీస్ట్ 3-4 టైమ్స్ నేను థియేటర్కి వెళ్ళి చూశాను. నిజంగా అంత నచ్చిన సినిమా ఆ రోజుల్లో. అండ్ సురేష్ బాబు గారు ఇందాక ఒక మాట అన్నారు, మా బ్యానర్లో మీరు వర్క్ చేశారో లేదో అని. బహుశా సురేష్ బాబు గారికే తెలియదు, అప్పుడు ఆయన ఇంకా చదువుకుంటున్నాడు. నేను ఈరోజు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా నేను ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశాను అంటే దానికి ఫస్ట్ పునాది వేసిందే రామానాయుడు గారు. సో ఆయనకి, సురేష్ ప్రొడక్షన్స్కి నేను చాలా కృతజ్ఞరాలనే. ఈరోజు ఇలా వచ్చి, అలాగే నా కొలీగ్స్ చాలా మంది అందరినీ ఈరోజు ఇలా కలుసుకుని మీ ముందు మా మెమరీస్ని షేర్ చేసుకోవటం చాలా చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ ఆల్. మీ అభిమానం వలన శోభన్ బాబు గారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఒక నిమిషం మీకు ఆత్మీయ సత్కారం. థ్యాంక్ యూ. టెక్నీషియన్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఏసీ తక్కువ చేస్తారా ప్లీజ్? చాలా చాలా చల్లగా ఉంది ఇక్కడ. టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏసీ రెడ్యూస్ చేయరా? చెప్పండి. నెక్స్ట్ వచ్చే హీరోయిన్ గారు మనందరికీ